గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ లవ్ యూ హమేషా పార్ట్ 3 ఇంతకు ముందు ఎపిసోడ్లు నా ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. వాటిని విని తర్వాత ఇది వినండి, మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అలాగే వినేస్తున్నారు స్టోరీని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎప్పుడు అప్డేట్స్ ఇచ్చినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? బేబీ, సిరి బేబీ లేమా, చాలా లేట్ అయ్యింది వినిపించింది మరియా గొంతు. సిరి లేవలేదు. అప్పటికి 9 బలవంతంగా కళ్ళు తెరుచుకుంది, విపరీతమైన తలనొప్పితో. అబ్బా మరియా, ఇంకాసేపు పడుకోనివ్వొచ్చు కదా అంటూ కళ్ళు మూసుకుంది. పాప, ఇప్పటికే బాగా లేట్ అయింది. ఇవాళ పూజ కూడా మర్చిపోయావు అంది మరియా. అంతే, టక్కున కళ్ళు తెరిచి గబగబా వాష్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చి టైం చూస్తే అప్పటికే 9:40. అమ్మయ్య, దేవ్ వెళ్ళిపోయి ఉంటాడు అనుకుంటూ మరియా కాఫీ అంటూ రిలాక్స్గా చైర్లో వాలింది. దేవ్ బాబా లైబ్రరీ రూమ్లో ఉన్నాడు, రమ్మన్నాడు అని మరియా చెప్పగానే ఒక్కసారిగా టెన్షన్ వచ్చేసింది సిరికి. ఇంకా దేవ్ వెళ్ళలేదా అని అడిగింది. లేదు, మీకోసమే చాలాసేపటి నుంచి వెయిటింగ్ అంటుంది. ఓ గాడ్, ఈ విషయం ఇప్పుడా చెప్పేది ఓ గాడ్, ఈ విషయం ఇప్పుడా చెప్పేది అంది. చాలాసేపటి నుంచి చెప్దామని లేపుతుంటే లేవలేరు కదా అంది మారియా. ఎందుకు పిలిచి ఉంటాడు? బహుశా నిన్న నైట్ లేటుగా వచ్చింది తెలిసిపోయిందా అని టెన్షన్ అయిపోయింది మనసులో. సిరి, ధైర్యంగా ఉండు. తనకి భయపడాల్సిన అవసరం లేదు. తను మాత్రం రాత్రిళ్ళు ఎప్పుడైనా రావచ్చా? ఎన్నిసార్లు చూడలేదు బాల్కనీ నుంచి. మరి నువ్వు అడుగుతున్నావా? సిరి, నువ్వు మాత్రం వీక్ అవ్వకు అని తనకు ధైర్యం చెప్పుకుంటూ లైబ్రరీ రూమ్కి వెళ్ళింది సిరి. రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉండడంతో డోర్ దగ్గర నించుంది. ల్యాబీలో వర్క్ చేసుకుంటున్న దేవ్ తన కోసమే ఎదురు చూస్తున్నట్టుగా తలెత్తి చూశాడు. గుడ్ మార్నింగ్ సిరి, మీరు లేటుగా లేచారా అని అడిగాడు. అవును అంది తలొంచుకొని. తను నార్మల్గా మాట్లాడితేనే భయపడే సిరి నిన్న నైట్ జరిగిన ఇన్సిడెంట్ గురించి తెలిస్తే ఏంటి, తెలిసే ఉంటుంది అని తను జవాబు చెప్పడం మర్చిపోయింది. నేను మిమ్మల్ని ఏదో అడిగాను, ఇంకా జవాబు చెప్పలేదు మీరు అన్నాడు. ఆ ఆ, అది నా ఫ్రెండ్ యుఎస్ నుంచి వచ్చాడు. నిన్న నైట్ వెల్కమ్ పార్టీ జరిగింది, అక్కడికి వెళ్ళాను. అందుకే లేట్ అయ్యింది. స్కూల్ పిల్లల అప్పజెప్పింది. అంతేనా, ఇంకేమీ జరగలేదా? పైకి లేచి 2 చేతులు ప్యాకెట్లో పెట్టుకొని ముందుకు వచ్చి ప్రశ్నించాడు దేవ్. సిరి సైలెంట్గా నిలబడి ఉంది, ఎలాంటి ఆన్సర్ ఇవ్వలేదు. అడిగేది మిమ్మల్ని అంటూ తన ముందు నించున్నాడు. నేను అబద్ధం చెప్పడం లేదు అంది నేల చూపులు చూస్తూ. మీరు అబద్ధం చెప్పడం లేదు నిజమే, కానీ నిజాన్ని దాస్తున్నారు అంటూ టీవీ ఆన్ చేశాడు రిమోట్తో. వెంటనే స్క్రీన్ పైన ముందు రోజు నైట్ రోడ్డుపై జరిగిన ట్రక్, కారు సీన్ ప్లే అవుతున్నాయి. అది చూసి మాట్లాడడానికి ఏమీ లేక దేవ్ వైపు చూసింది. అప్పటికే ఆమె కంటి నుంచి కన్నీళ్లు జారిపోతున్నాయి. తలొంచుకొని, నిజంగా ఇలా ఎందుకు జరిగిందో నాకు తెలీదు. నేను ఎవరితోనూ గొడవ పడింది లేదు పబ్బులో అంది అమాయకంగా సిరి. చూడండి, మీరు కరెక్ట్గా ఉన్నంత మాత్రాన ఎదుటి వాళ్ళు కూడా కరెక్ట్గా ఉంటారు అనుకుంటే అది మీ పొరపాటు. ముందు మీరు కార్ నుంచి డ్రైవర్ని ఎందుకు దింపారు? దానికి రీజన్ చెప్పండి నాకు అన్నాడు చాలా కోపంగా దేవ్. నాకు డ్రైవింగ్ చేయాలనిపించింది అంటుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ నేరమని మీకు తెలీదా? ఎందుకు డ్రైవ్ చేశారు? ఇలా జరగకపోయినా చెక్కింగ్లో పోలీసులు పట్టుకున్నా మనకి ఎంత పరువు తక్కువ ఆలోచించారా మీరు అంటూ తన దగ్గరగా వచ్చి ఆమె వెనక ఉన్న డోర్పై తన చేత్తో గట్టిగా కొడుతూ గట్టిగా అరిచాడు దేవ్. ఇక తను భయపడిపోయి గట్టిగా కళ్ళు మూసుకుంది. అంత దగ్గరగా దేవుని చూసేసరికి ఏడుస్తూ, ఏడవకండి, ఏడ్చే వాళ్ళంటే నాకు అసహ్యం. మీరు తప్పు చేశారు, తప్పు చేసింది కాక నిజాన్ని దాచారు. ఈ రెండుటికి మీకు పనిష్మెంట్ ఉంటుంది. ఈ రోజు తర్వాత మీరు ఇంట్లోంచి కాలు బయటికి పెట్టడానికి వీల్లేదు
మరియా అమ్మ, తను ఇంట్లోంచి బయటికి వెళ్లకుండా చూసుకునే బాధ్యత మీది. ఆర్డర్ పాస్ చేసి బయటికి వెళ్తూ అన్నాడు దేవ్. మరియా, ఇది దారుణం. మరియా, తెలియక చేసిన చిన్న తప్పుకి ఇంత పెద్ద శిక్ష వేస్తారా? నేను ఇంట్లోంచి బయటికి వెళ్లకుండా అడ్డుకుంటారా? ఇదా పనిష్మెంట్ చెప్పు మరియా. మరి ఇంత పెద్ద పనిష్మెంట్ వద్దని చెప్పు, వెనక నుంచి నెమ్మదిగా వేడుకుంది మరియాని. దేవ్కి ఎదురు చెప్పలేక సిరి, దేవ్ బాబా, అనుకోకుండా జరిగిపోయింది. ఈ ఒక్కసారికి క్షమించేయండి బాబా. రోజు హోంకి వెళ్లే పాప ఒక్కసారిగా 4 గోడల మధ్య అంటూ ఆగిపోయింది మరియా. హోంకి వెళ్ళొద్దని నేను చెప్పలేదు కదా. కాకపోతే బయట ఫ్రీగా తిరగడానికి పర్మిషన్ లేదు. వారు ఎంత టైం అయినా హోంలో ఉండాలనిపిస్తే ఉండొచ్చు అంతసేపు. బట్ హోమ్ నుంచి కార్ పిక్ అండ్ డ్రాపింగ్ ఉంటుంది. తను డైలీ కార్ యూజ్ చేయడానికి వీల్లేదు, చాలా కటువుగా చెప్పాడు దేవ్. ఎన్ని రోజులో ఈ పనిష్మెంట్ అడుగు, నెమ్మదిగా గొనిగింది మారియా చెవిలో తన షోల్డర్ పట్టుకుని సిరి. బా బా అనగానే మారియా, నేను చెప్పే వరకు మరియా అమ్మ, తను బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఇక నో మోర్ డిస్కషన్స్ అని చాలా గట్టిగా అరిచాడు దేవ్. ఆ అరుపుకి సిరి వెన్నులో వణుకు పుట్టింది. ఇక తను రూమ్కి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. ఆఫీస్కి వెళ్ళిన దేవ్కి తన అపాయింట్మెంట్ తీసుకొని రిషి కలవడానికి వచ్చాడని తెలిసింది. వెంటనే దేవ్ ఒక మీటింగ్ అరేంజ్ చేసుకొని ఆ మీటింగ్కి వెళ్ళిపోయాడు. 2 అవర్స్ దాటిపోయింది. వెయిటింగ్లో ఉన్న రిషికి అంతకంత బీపీ పెరుగుతుంది. ఇంటికి వస్తే గేట్ కూడా దాటనివ్వడు. ఏదైనా ఉంటే ఆఫీస్కి వెళ్ళి కలవమని సెక్యూరిటీ చెప్పింది. ఇక్కడికి వస్తే అపాయింట్మెంట్ ఉంటే కానీ కలిసేందుకు వీల్లేదన్నారు. అపాయింట్మెంట్ తీసుకొని కూర్చుంటే సార్ బాగా బిజీగా ఉన్నారు అని ఏవో కారణాలు చెప్తున్నారు. ఒక్కసారి వీళ్ళిద్దరిని విడదీస్తే ఇదే ఆఫీస్లో నేను బాస్ని అయి కూర్చోవచ్చు అనుకుంటుండగా మేనేజర్ వచ్చి సార్ రమ్మంటున్నాడు అని పిలిచాడు. విసుగ్గా క్యాబిన్ డోర్ తీసుకొని కోపంగా వచ్చి దేవ్ ముందు నిల్చున్నాడు రిషి దేవ్ని చూస్తూ. హాయ్ రిషి, విష్ చేశాడు దేవ్. హాయ్, హౌ ఆర్ యూ అని నార్మల్గా. బాగానే ఉండి ఉంటావులే. కష్టపడిన సొత్తు కాదు కదా. నా తండ్రి పెంచుకున్నాడు జాలిపడి. నీ అదృష్టం బాగుండి ఆయనకే అల్లుడివయ్యావు. 2 వైపుల నుంచి వచ్చింది. ఇక నీకేం తక్కువ అన్నాడు కోపంగా రిషి. థ్యాంక్ యూ రిషి, నీకు నా మీద చాలా అభిమానం. అందుకే నన్ను ఎప్పుడు పొగుడుతూ ఉంటావు. ఎంత అదృష్టం బాగుంటే ఆ పెద్దాయన నన్ను పెంచుకున్నాడు. అంత అభిమానం కన్న కొడుకులకు కూడా దక్కదేమో. ఇక సిరి అంటావా, తన పేరులోనే కాక తను వస్తూ కూడా నా జీవితంలోకి అంతే సిరి సంపదలు తెచ్చింది. అయినా ఎప్పుడు నా జపమే ఎందుకు? నా ముందే కాక వెనుక కూడా చేస్తూ ఉంటావు కదా. వచ్చిన విషయం ఏంటో చెప్పు అన్నాడు కటువుగా దేవ్. నిన్న నైట్ నా చెల్లికి యాక్సిడెంట్ జరిగింది. దానికి కారణం నువ్వే అని నాకు తెలుసు. ఎందుకు దాన్ని చంపాలనుకుంటున్నావు? నీకు ఇష్టం లేకపోతే విడాకులు ఇచ్చేయి. దాని బతుకు అది బతుకుతుంది అన్నాడు రిషి కోపంగా. లేదు రిషి, నేను చేయించలేదు. నాకు ఏ పాపం తెలీదు. దీని వెనకాల ఎవరు ఉన్నారో నేను కనుక్కొని చెప్తాను. నా మీద అనవసరంగా నిందలు వేయకు రిషి ప్లీజ్. రిషి ప్లీజ్ అన్నాడు దేవ్. రిషి వింతగా చూస్తున్నాడు, ఏమీ అర్థం కాక. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను నీ దగ్గర. నా దగ్గర అంటే అన్నావు, కనీసం సిరిధర ఈ మాట అనకు. ప్లీజ్ రిషి, మా బంధాన్ని విడగొట్టాలని చూడకు అంటూ గట్టిగా నవ్వాడు దేవ్. ఏంటి, నేను నిన్ను ఇలా అడుక్కుంటానని కోరుకుంటున్నావా? అది జన్మలో జరగదు. మీ చెల్లిని నేను చచ్చినా వదలను. ఏంటి, నేను నిన్ను ఇలా అడుక్కుంటానని కోరుకుంటున్నావా? అది జరగదు. మీ చెల్లిని నేను చచ్చినా వదలను. తను బంగారు గుడ్లు పెట్టే బాతు. అలాంటి దాన్ని నువ్వే వదులుకోలేవు. ఇక తన భర్తని నేను మాత్రం ఎలా వదులుకుంటాను అడిగాడు దేవ్. నీకు సిరి అక్కర్లేదు, దాని ఆస్తి మాత్రమే కావాలి అన్నాడు రిషి. నీకు మాత్రం తను కావాలా? అంత ప్రేమ, ఆప్యాయత, అనురాగం నీకు మాత్రమే ఉన్నాయా? ఉంటే తీసుకెళ్ళు నీ చెల్లిని. తన ఆస్తి అంతా నా పేరున రాయించి అప్పుడు డివోర్స్ కూడా ఇస్తాను. తీసుకెళ్తావా సిరిని? రెచ్చగొడుతూ రిషిని అడిగాడు దేవ్.
తన మాటకి జవాబు ఇవ్వలేక నిల్చున్నాడు. చూస్తా, నీ అంతు చూస్తా అంటూ బయటికి వెళ్ళిపోయాడు రిషి. కాసేపు రిషి సిరిల గురించి ఆలోచిస్తూ ఆ తర్వాత తన వర్క్‌లో పడిపోయాడు దేవ్. పొద్దున్న దేవ్ మాట్లాడాక టిఫిన్ కూడా చేయకుండా కోపంగా అలాగే కూర్చుంది సిరి. ఆఫ్టర్‌నూన్ జ్యూస్ పట్టుకొని వచ్చింది మరియా. సిరి పాప కోపం వదిలేసి ఈ జ్యూస్ తాగు అంది. నో మరియా, నాకు కోపం లేదు, బాధగా ఉంది. నాకు ఏ జ్యూస్ వద్దు అంది. సిరి పాప ఫుడ్ పైన ఎవరూ అలగకూడదు. ఇది గాడ్ ఇచ్చిన గిఫ్ట్ లాంటిది. దీని మీద అలిగితే గాడ్ మీద అలిగినట్టే. నువ్వు ఇలాగే మాట్లాడతావు, నాకొద్దు అంటూ అరుస్తుంది సిరి. సిరి పాప, ఏం చెప్పాను, ఫుడ్ వద్దనకూడదు అంటూ జ్యూస్ చేతికిచ్చి, నేను అడగడం మర్చిపోయాను, నైట్ నిన్ను ఇంటికి తీసుకొచ్చిన బాబు ఎవరు అంది మాట మారుస్తూ మరియా. ఏ బాబు, ఎవరి గురించి అడుగుతున్నావు అని సిరి అడిగింది. పాపకి ఏమీ గుర్తుకులేదు. అదే పాప, నిన్న నైట్ బైక్ పైన తీసుకొచ్చావు. నువ్వు అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడావు. నీ చెవి కమ్మ కూడా అతని షర్ట్‌లో వేశావు. ఆ బాబు పేరు అనగానే అర్జున్ అని గట్టిగా అరిచింది సిరి. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. మరో మంచి ఎపిసోడ్‌తో మీ ముందు ఉంటాను. మైత్రి.